దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మరి ఎంతమంది మరి బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డారో లేదో నాకు తెలియలేదు కదండి. మరి దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎలా నింపబడ్డారండి? బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆకాశము తెరవబడి ఒక పావురం వలె వచ్చి ఆయన పరిశుద్ధాత్మ నింపి ఉన్నాడండి. మీరు ఎంతమంది బాప్తిసాలు తీసుకుని ఉన్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ అనుభవం మీకుంది? పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించబడి ఉన్నారన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. చూడండి, పరిశుద్ధాత్మ లేనివాడు నా వారు కాదు అని ప్రభు అంటున్నట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మతో నడుస్తున్నావా? పరిశుద్ధాత్మతో నడుస్తే ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా బతకాలో ఎలా బ్రతకకూడదు అన్నది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడండి. ఏ విధంగా మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపమని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతాడండి. పరిశుద్ధాత్మ